తమ సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ను కలిశారు సినీ కార్మికులు. 30% వేతనాలు పెంచాలి అని వినతి పత్రం అందజేశారు. నిర్మాతలు, కార్మికులు మరోసారి చర్చించుకోవాలి అని గంగాధర్ కోరారు. 1-2 రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కార్మికులకు 30% వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం ఇచ్చారు. మన దగ్గర గంగాధర్ సార్ ఉన్నారు, అడిషనల్ కమిషనర్ లేబర్ కమిషన్ సంబంధించి. సార్ ఏం చెప్పారంటే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు మీకు వినతి పత్రం ఇచ్చారు, అందులో వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, అంటే పాసిబిలిటీ ఉన్నాయా, ఎట్లా? ఇది వేజ్ అగ్రిమెంట్ అండి. జనరల్ గా ఎవ్రీ 3 years కి యూనియన్స్ కి అండ్ ఫిల్మ్ ఛాంబర్ కి అగ్రిమెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 3 years లాస్ట్ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేజ్ నెగోషియేషన్ జరుగుతుంది. ఇప్పుడున్న డిమాండ్ ఏంటంటే ఒక 3 years, నెక్స్ట్ 3 years కి 30% వేజ్ ఇంక్రీజ్ చేయమని వాళ్ళు. బట్ ఇట్ ఈస్ నాట్ 30% ఎట్ అప్ ఫ్రంట్, ఒకేసారి 30% కాదు, స్ప్రెడ్ ఓవర్ 3 years. సో అది ఒకేసారి 30% కాదు. బట్ అది కూడా ఏంటంటే చేంబర్స్ నుంచి అది కూడా కొంచెం ఎక్కువనే ఉంది. కొంత చిన్న ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళ కన్సర్న్ ఉంది. దాంతోపాటు చేంబర్ నుంచి వాళ్ళ సర్వీస్ కండిషన్స్, మెయిన్లీ కాల్ షీట్ ఒకటి, రేషియో ఒకటి, ఇంకా నాన్ మెంబర్స్ అని ఆపడము, ఇట్లాంటి కొన్ని అదర్ సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అన్నీ కలిపి ఒకేసారి డిసైడ్ చేస్తామని చేంబర్ నుంచి ఉంది. బట్ ఎంతో కొంత పర్సంటేజ్ అయితే పెంచే అవకాశం ఉంది. అంటే ఏటా 10% ఎట్లా సార్? అది ఇప్పుడు డిసైడ్ అవుతుందండి. అది ఏటా 10% అనేదా లేదంటే అప్ ఫ్రంట్ 30 అనేది ఇంకా వాళ్ళు ఒక కంక్లూషన్కి రాలేదు. బట్ అప్ ఫ్రంట్ 30 ఉండదు, బట్ పర్ ఇయర్ కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. మేము ఒక ఈక్వేషన్ ఇచ్చున్నాము రెండు పార్టీస్కి. ఈ రెండు వాళ్ళు ఒప్పుకుంటే సెటిల్ అయిపోతుంది. అంటే దానికి మీరు అంగీకారం ఉండరా? కొద్దిసేపు మాట్లాడారు కదా ఫిల్మ్ ఫెడరేషన్. అంటే మేమంటే ఫెడరేషన్ తోటి ఇప్పుడు మేము మాట్లాడింది ఏంటంటే ముందు స్ట్రైక్ విత్డ్రా చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే కన్సిలేషన్ లో ఉంది, మన దగ్గర మ్యాటర్ ఇష్యూ పెండింగ్ ఉంది కాబట్టి మధ్యలో స్ట్రైక్ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో స్ట్రైక్ విత్డ్రా చేయమని చెప్తున్నాము. బట్ అట్లీస్ట్ దీంట్లో ఒకటి వేజ్ పార్ట్ వరకు క్లియర్ అవుతే మేము స్ట్రైక్ విత్డ్రా చేస్తామని చెప్తున్నారు. అట్లానే చేంబర్ వాళ్ళు కూడా అంటే ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర కూడా. మేము ఇచ్చిన ఈక్వేషన్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాము. వాళ్ళు ఒక మాట్లాడుకొని దే విల్ కమ్ బ్యాక్ టు అస్. కరోనా నుంచే ఈ డిమాండ్ ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది, దాంతో పెంచాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు తెగే చెప్తున్నారు సార్. యాక్చువల్లీ లాస్ట్ వేజ్ అగ్రిమెంట్ లోనే వాళ్ళకి 30% ఇంక్రీజ్ చేయడం, అంటే వాళ్ళ చేంబర్ నుంచి చెప్పింది అండ్ లాస్ట్ జరిగింది ఏంటంటే లాస్ట్ 3 years బ్యాక్ అగ్రిమెంటే ఇంక్రీజ్ చేశారు. అప్పుడు ఇంతకు ముందు చాలా గ్యాప్ వచ్చింది, 5-6 years నుంచి ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి లాస్ట్ మాత్రం 32% పెంచడం జరిగింది. సో అదే పర్సంటేజ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు అనేది చేంబర్ నుంచి వాళ్ళ ఇది మన కన్సర్న్. సో అదే మళ్ళీ అంతే పర్సంటేజ్, బికాజ్ ఇప్పుడు కోవిడ్ లేదు, అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి పెంచాము. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, ప్లస్ ఇండస్ట్రీ కూడా అంత ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్ లేదు, రిటర్న్స్ అంత లేవు అనేది వాళ్ళ కన్సర్న్. బట్ వయా మీడియా బ్యాలెన్స్ రివ్యూలో కొంత సెటిల్ అయ్యే పద్ధతిలో మాట్లాడుతాం. జనరల్ రూల్ ఏంటంటే ఎవరితోటైనా వర్క్ చేసుకోవచ్చు, యూనియన్ మెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మేము ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాం, యూనియన్ మెంబర్సే కాదు ఎవరితోటైనా వర్క్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలా యూనియన్స్ వెళ్ళి ఆపడం కూడా లేదు. ఇంతకుముందు ఆపేవాళ్ళు మేము ఎప్పుడైతే డైరెక్షన్ ఇచ్చామో అప్పటి నుంచి ఆపడం మానేశారు. ఆపితే మాత్రం క్రిమినల్ కేసెస్ అవుతాయి. బట్ వాళ్ళ కన్సర్న్స్ ఇలాంటివే, కొన్ని అదర్ కండిషన్స్ ఉన్నాయి, మోర్ దెన్ వేజ్ ఈ కండిషన్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అది అవ్వచ్చండి, ఈ రోజు రేపట్లో అయిపోవచ్చు. బట్ ఓన్లీ పాయింట్ ఇదే, మెయిన్లీ వేజెస్ అంతే. ఇటు నిర్మాతల వైపు నుంచి కావచ్చు, అటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఒకసారి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది, 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు కార్మిక శాఖకు సంబంధించిన అడిషనల్ కమిషనర్ గంగాధర్ సార్. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. సభ్యులు ఆ లేబర్ కమిషనర్ ని కలిశారు. 30% వేతనాలు పెంచాలంటూ గతంలో నిర్మాతలకు చెప్పినప్పటికీ, నిర్మాతల మండలికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు లేబర్ కమిషనర్ దగ్గరకు వచ్చింది. మన దగ్గర వీరు ఉన్నారు, ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించి. ఏం చెప్పారు అంటే లేబర్ కమిషనర్ కలిస్తే మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏం చెప్పారు వాళ్ళు? మేము 30% వేతనాలు పెంచాలని అడిగాము. వారు పెంచుతాము, కానీ నిర్మాతలు కూడా మా ముందు ఒక ప్రపోజల్ పెట్టారని చెప్పారు. ఆ ప్రపోజల్ కూడా మేము కార్మిక నాయకులతో అందరితో మాట్లాడాము. మా తరఫున కూడా మరలా వారికి వివరించడం జరిగింది. వారు కూడా వారికి తెలియజేశారు ప్రొడ్యూసర్స్ కి. వారు ఇప్పుడు మన ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరంజీవి గారు
వారి దగ్గరికి వెళ్ళారు మన కార్మికుల వేతనాల గురించి. వారు పిలిచి వారు ఏమన్నా ఫైనల్ చేస్తే వారి దగ్గర ఫైనల్ అవుతుంది, లేదా ఇక్కడ మళ్ళా రేపు ఉదయం వారిని మమ్మల్ని రమ్మన్నారు. రేపు ఏదైనా ఫైనల్ చేస్తామని చెప్పారు. మా నిర్ణయం కూడా చెప్పాము ఎంత పర్సెంటేజ్ ఇదైతే బాగుంటుందని. దాని ప్రకారం వారితో కూడా మాట్లాడారు. ఏదైనా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. కరోనా నుంచి డిమాండ్ ఉంది. రోజు రోజు హైదరాబాద్ లో కూడా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇదే అంశాన్ని నిర్మాతలకు చెప్తే నిర్మాతలు మేము ఇచ్చేట వేతనాలు చాలా సఫిషియెంట్ గా ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల వేతనాలతో పోల్చారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది మీ పరిగణలో కూడా తీసుకోము సార్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కనుక మాకు వస్తే మేము ఎందుకు డిమాండ్ చేస్తాం? ఎవడైనా సరే కడుపు నిండా ఫుడ్ ఉన్నప్పుడు పోయి తన్నుకోవాలని ఎవడో అనుకోరు. మరి ఆ ప్రశ్న ఎందుకు వేశారో మాకు తెలియదు. దాని గురించి మేము పెద్ద స్పందించలేము సార్. వాళ్ళు ఒక 10% వరకు పెంచుతామన్నట్టు ఆ విధంగా వస్తుంది. దానికి అంగీకారమేనా? అంటే దానికి ఏ విధంగా ముందుకెళ్తారు? మా నిర్ణయం అయితే తెలియజేసామండి. అది ఏదైనా సరే లేబర్ కమిషనర్ గారి కోర్టులో ఉంది కాబట్టి మేము ముందే పర్సెంటేజ్ గురించి మాట్లాడటం మా భావ్యం కాదు. రేపు వారు మాకు అటు చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి వారి సమక్షంలో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి మేము కూడా ఇప్పుడు చిరంజీవి గారిని కలుస్తాం. అందరం కూడా ఫెడరేషన్ నాయకులు అందరం కూడా చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకున్న వారిని కలుస్తాము. వారి సమక్షంలో మాకు సమస్య పరిష్కారం అయిద్దని భావిస్తున్నాం. వారు సమస్య పరిష్కారం చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. అంటే కొంతమందికి పెంచుతాము, మరికొంతమందికి సఫిషియెంట్ గా ఉన్నాయంటున్నారు. అంటే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది అందులో లైట్ మెన్ కావచ్చు. అట్లా ఉండదండి. మాకు అందరికీ ఒకటే పర్సెంటేజ్ ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక మేము వాటి చర్చలు జరిపి వాటిని ప్రకారం మేము ఫైనల్ చేస్తాం. మరొక అంశం ఏంటంటే ఈ చిన్న సినిమాల వాళ్ళు మాకు కూడా ఇబ్బంది అవుతుందని నిర్మాతలు అంటున్నారు. చిన్న సినిమాలకు సంబంధించి వాళ్ళని ఎట్లా ఎక్స్క్యూజ్ అంటే ఎట్లా మీరు కొంతమంది నిర్మాతలు బాగా సంపాదిస్తున్నారు కానీ కొంతమందికి ఇబ్బందికరంగా ఉందంటున్నారు. సార్, మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా చిన్న నిర్మాతలకు అండగా ఉంటుంది. మా దృష్టికి వచ్చిన చిన్న నిర్మాత ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా వాళ్ళు అండగానే ఉంటారు తప్ప వారికి ఎప్పుడు కూడా మా ఫెడరేషన్ కార్మికుల నుంచి ఎప్పుడు కూడా వారికి ఎటువంటి నష్టము జరగదు. మేము ఆ మాట ఇచ్చాము. దాని ప్రకారం మా లాస్ట్ అగ్రిమెంట్ లో కూడా ఉంది. దాని ప్రకారం మేము ఒక కమిటీ చేసుకున్నాం. దాని ప్రకారం వెళ్తున్నామే తప్ప చిన్న నిర్మాతకి ఎప్పుడు కూడా ఫెడరేషన్ అండగా ఉంటుంది. ఒకరిద్దరైనా పెద్ద నిర్మాతలు మీకు సానుకూలంగా ఉన్నారా? కొందరు ఏదో అంగీకరించినట్లు 30% కు సరే అన్నట్లు దానికి చెప్తున్నారు. 30% కి అంగీకరించి షూటింగ్లు జరుగుతున్నాయి సార్. ఈ రోజు కూడా ఈ నైట్ కూడా షూటింగ్ ఉంది. 30% ఇస్తామన్న వాళ్ళకి మేము వెళ్తున్నాము. ఎక్కడ మేము స్ట్రైక్ చేయలేదు. మేము యథావిధిగానే వెళ్తున్నాం. 12 షూటింగ్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ యాడ్ ఫిల్మ్ జరుగుతున్నాయి, వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఇక అంతిమంగా మా యొక్క నిర్ణయం మీకు తెలుసు. మాది వేతనాల గురించి తప్ప చిన్న చిన్న సమస్యలు ఏవీ లేవు. అందరం కూడా మేము బాగున్నాం. మాకు ప్రొడ్యూసర్స్ కూడా మా ఛాంబర్ కూడా మేము ఒక కుటుంబంలాగే భావిస్తాం. ఇంత జరుగుతుంటే చర్చ, మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన కూడా దీనికి రెస్పాండ్ అయ్యి చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షానే ఉంటారండి. ఆయనకి ఈ విషయం తెలియదు. నిన్న సడన్ గా ఒక గంటే షూటింగ్ ఉంది కాబట్టి ఆ గంట షూటింగ్ చేస్తామన్నారు. వాళ్ళు చేశారు, వారు వెళ్లారు. తర్వాత వారికి కూడా చెప్పాము. వారు కూడా క్లారిటీగా ప్రొడ్యూసర్స్ పిలిచి చెప్పారు. ఆ కార్మికులు ఏదుందో వేతనాన్ని ఫైనల్ చేయమని చెప్పారు. అది చెప్పిన తర్వాతే మేము అందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తపరిచాము. ఇది ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది. అందరికీ కూడా 30% పెంచాల్సి ఉంటుంది. కార్మికులకు ఒకప్పటికి ఇప్పటికున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.